ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము జూలై నెల 23వ తారీఖు 2025. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 6వ వచనము, 19వ వచనము, 28వ వచనము. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, పై 3 వచనాలలో మరియు బైబిల్లోని అనేక చోట్ల ప్రజలు తమ కష్టాలలో దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన వారి ప్రార్థనలను విని వారి కష్టాలన్నిటి నుండి వారిని బయటికి రప్పించినట్లు మనం చూడవచ్చు. అంటే ఇప్పుడు నేను మీరు కష్టం గుండా వెళ్తూ ఉంటే మొరపెడదాం. ఆయన మన మొర వినే వరకు, మనకు జవాబిచ్చే వరకు మొరపెడదాం. అప్పుడు ఆయన మన ఆపదల నుండి మనలను తప్పకుండా విడిపిస్తారు. మీరు నేను సహాయం కోసం అక్కడికి ఇక్కడికి పరిగెత్తే బదులు ఆయనపై పూర్తిగా ఆధారపడడం నేర్చుకోగలిగితే యేసు తప్పకుండా మన కష్టాలన్నిటి నుండి మనల్ని బయటకు తీసుకువస్తారు. ఇప్పుడు నాకు మీకు కలిగిన కష్టాల నుండి, ఆపదల నుండి, అనారోగ్యము నుండి, బాధల నుండి బయటికి తీసుకువచ్చేది ఒకే ఒక్క యేసు ప్రభువు మాత్రమే. కాబట్టి మన కష్టాల నుండి మనల్ని బయటికి తెచ్చే అతి పవర్ఫుల్ బలవంతుడైన యేసు ప్రభువుని ఆశ్రయించి ప్రార్థిద్దాం. ఓకే. ప్రియమైన తండ్రి, మేము మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మాకు చుట్టూ కష్టాలే ఉన్నాయి ప్రభువా, మమ్మల్ని బయటికి తెచ్చేవారు ఎవరూ లేరు. కానీ మీకే మొరపెడుతున్నాం. మా కష్టాలన్నిటి నుండి మీరే మమ్మల్ని బయటకు తీసుకురండి. మా అనారోగ్యాలన్నిటి నుండి బయటకు తీసుకురండి. మమ్మల్ని స్వస్థపరచండి, మమ్మల్ని బాగు చేయండి, మా కలతలను తీసివేయండి, మా యొక్క ఆర్థిక పరిస్థితులను చక్కపరచండి. తండ్రి, మీరు మాత్రమే మాకు జవాబిచ్చి విడిపించగలరు. కాబట్టి యేసు ప్రభు నామములో మమ్మల్ని మా ఆపదల నుండి విడిపించమని ప్రార్థిస్తూ పొంది ఉన్నామని నమ్ముచు, యేసు ప్రభు నామములో పొంది ఉన్నామని నమ్ముచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు మీ సమస్యలకు పరిష్కారాలు ఇవ్వడానికి యేసు సిద్ధంగా ఉన్నారు. ఆయనకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.